గ్రేట్ మాస్టారు. హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్ళిన నందకుమార్ తన వద్ద ఉన్న ఉత్తరాన్ని ఆయనకి ఇచ్చి, సార్, నా పేరు నందకుమార్, కొత్తగా మీ స్కూల్లో మాస్టర్గా జాయిన్ అవుతున్నాను అన్నాడు. గుడ్, కూర్చోండి నందకుమార్. మీరు ఇంతవరకు 2 స్కూల్లో పనిచేసి వచ్చినట్లు తెలిసింది. మా వద్ద బాగా చదువు చెప్పిస్తారని అనుకుంటున్నాను అన్నాడు హెడ్ మాస్టర్. తప్పకుండా సార్, పిల్లలకు ఎలా చెప్తే అర్థం చేసుకుంటారో తెలుసుకొని వారి దారిలో వెళ్ళి పాఠాలు నేర్పిస్తాను. పిల్లల మనస్తత్వాలు నాకు బాగా తెలుసు అన్నాడు నందకుమార్. మీరు చదువు విషయంలో కాదు, క్రమశిక్షణలో కూడా సరైన శ్రద్ధ తీసుకోవాలి అని. అలా పిల్లలను అమితంగా కొట్టకూడదు. ఎందుకంటే దెబ్బలు తిన్న పిల్లలు పెద్దలను స్కూలుకు పిలుచుకువచ్చి ఎందుకు కొట్టారని మన మీదికి వస్తారు. దానివలన మన స్కూల్కు చెడ్డ పేరు వస్తుంది. మరో ముఖ్య విషయం, మీరు 6వ తరగతికి టీచర్గా వెళుతున్నారు. ఆ తరగతిలో మన స్కూల్ కట్టించిన రాజా నరసింహ గారి మనువడు ప్రదీప్ చదువుతున్నాడు. వాడు అల్లరి విధవ. వాడు చదవడు, తోటి పిల్లలను చదవనివ్వడు, మాస్టర్లకు మర్యాద ఇవ్వడు. వాడిని కొడితే ఇంట్లో వాళ్ళని పిలుచుకొని వచ్చి మనల్ని తిట్టిస్తాడు. వాడు అల్లరి చేస్తున్నాడని ఇంటికి వెళ్తే వాళ్ళు పట్టించుకోరు. అన్నిటినీ సర్దుకుని మేము స్కూలు నడుపుతున్నాము. మీరు ప్రదీప్ విషయంలో చాలా జాగ్రత్తతో ఉండాలి అన్నాడు హెడ్ మాస్టర్. ఎటువంటి పిల్లలైనా నేను మంచిగా మార్చగలను. 1 సంవత్సరంలో ప్రదీప్ను మార్చి బాగా చదివే పిల్లాడిలా మారుస్తాను. నన్ను నమ్మండి అని వస్తాను అంటూ నందకుమార్ బయటికి వెళ్ళాడు. మొదటి రోజు నందకుమార్ క్లాసులోకి అడుగు పెట్టాడు. పిల్లలను పరిశీలించి చూశాడు. ప్రదీప్ కనిపించలేదు. తర్వాత పిల్లలకు తన గురించి చెప్పి వారి పేర్లు అన్నీ తెలుసుకొని పాఠం ప్రారంభించాడు. అరగంట తర్వాత ఆలస్యంగా ప్రదీప్ క్లాసులోకి వచ్చాడు. నందకుమార్ వాడిని ఆపి, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు అడిగాడు. ఈ స్కూలు మా తాత కట్టించింది, అందువలన నా ఇష్ట ప్రకారం వస్తాను, పోతాను అన్న ప్రదీప్తో, తప్పు ప్రదీప్, అలా మాట్లాడకూడదు. నేను నీ మంచి కోరి చెప్తున్నాను. ఆలస్యంగా వస్తే నా పాఠాలు నీకు అర్థం కావు. తర్వాత పరీక్షల్లో మంచి మార్కులు ఎలా వస్తాయి? ఈరోజు పర్వాలేదు, రేపటి నుండి సమయానికి రా అని నందకుమార్ అనడంతో ప్రదీప్ కోపంతో తన సీటులో కూర్చున్నాడు. ఆ రోజు సాయంత్రం ప్రదీప్ తండ్రి నందకుమార్ను కలిసి, సార్, ఈరోజు ప్రదీప్ ఆలస్యంగా వచ్చాడని మీరు తిట్టారట. వాడికి గారాబంగా మేము పెంచాము. ఇంట్లో వాడిని అసలు మందలించము. మీరు ఇకపై వాడిని తిట్టకండి, వాడు చాలా బాధపడతాడు అన్నాడు. నందకుమార్ చిన్నగా నవ్వి, సార్, మీరు గారాబం పేరుతో మీ కొడుకుని పాడు చేస్తున్నారు. ప్రదీప్ మాటలు వినకుండా 6 నెలలు మీరు ఉంటే నేను తెలివైన కుర్రాడిగా తీర్చిదిద్దుతాను. నాకు ఆ నమ్మకం ఉంది అన్నారు. మర్నాడు ప్రదీప్ క్లాసుకు ఆలస్యంగా వచ్చాడు. నందకుమార్ వాడిని పట్టించుకోలేదు. ప్రదీప్ గర్వంతో తన కాలర్ ఎగరేసుకుంటూ తన సీటులో కూర్చున్నాడు. నందకుమార్ వాడి వైపు చూడకుండా మిగిలిన వారి వైపు చూస్తూ పాఠాలు చెప్పసాగాడు. 2 రోజులు గడిచింది. నందకుమార్ క్లాసుకు పిల్లల ద్వారా ప్రదీప్ గురించి వివరాలు అన్నీ సేకరించాడు. వారిని ఎలా మార్పు చేయాలో అన్నది అర్థమైంది. దాన్ని అమలుపరిచాడు. 6 నెలలు గడిచింది. ప్రదీప్ ప్రోగ్రెస్ రిపోర్టు తండ్రికి చూపించాడు.
అది చూసి ఆయన అదిరిపడ్డాడు. అన్నింట్లో తక్కువ మార్కులు వచ్చే ప్రదీప్కు మంచి మార్కులు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. తన కొడుకు బాగా చదువుతాడా అన్నది అప్పటికీ తెలుసుకొని వెంటనే హెడ్ మాస్టర్కు ఫోన్ చేసి అడిగాడు. ప్రదీప్ మారడానికి ముఖ్య కారణం నందకుమార్ అని చెప్పడంతో ఆయన నందకుమార్ వద్దకు వెళ్ళాడు. మాస్టారు, మా వాడిలో అంత మార్పు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. మంచి మార్కులు వచ్చాయి. అంతేకాదు ఈ మధ్య ఇంటిలో ఆడుకోవడం, అల్లరి చేయడం అని బుద్ధిగా చదువుకుంటాను. ఎలా మారాడు అని అడిగాడు. ఇందులో నా గొప్పతనం లేదు సార్. ఆ రోజు మీరు నాతో మాట్లాడి వెళ్ళినప్పటి నుండి ప్రదీప్ సైకాలజీని జాగ్రత్తగా స్టడీ చేశాను. దాని ప్రకారం వాడిని మార్చడానికి ప్రయత్నాలు చేశాను. ప్రదీప్కు తెలివితేటలు లేకపోయినా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పైగా తనకన్నా బాగా చదివేవారన్నా, ఆటపాటలతో ముందుండేవారన్నా వాడికి ఈర్ష్య. వాడు చదువు ఆటల్లో పోటీ పడలేక అందరి మీద ఆధిపత్యం చేయాలన్న కోరికతో వాడు మొండి వైఖరి అవలంబిస్తూ తోటి పిల్లలను, మాస్టర్లను ఇబ్బంది పెడుతున్నాడని గ్రహించాడు. ప్రదీప్ తన నాయకత్వం ఉనికిని వక్ర మార్గంలో కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది గ్రహించి నేను వాడికి మంచి మార్గంలోకి మార్చడానికి బెదిరిస్తే మరి కాస్త మొండితనం చూపాడు. వెంటనే వాడిని క్లాస్ లీడర్గా పెట్టాను. క్లాసులో ఏ పని చేయాలన్నా వాడినే ప్రథముడిగా ఉంచి పాఠాలు అప్పగించుకోవడం, అందరినీ వర్క్ బుక్స్ తెచ్చి కరెక్ట్ చేశాక ఎవరివి వారికి అందజేయడం, ఇంటర్వ్యూలో మంచినీళ్ళు తాగించడం, ఆటలు ఆడించడం వంటి అనేక విషయాల్లో అతని నాయకత్వ వాంఛ తీరే మాదిరిగా చేశాను. దాంతో వాడు అల్లరి చేసేందుకు అవకాశాలు తగ్గిపోయింది. పైపెచ్చు పాఠాలు అప్పగించుకునేటప్పుడు ఎదుటి వాళ్ళు తప్పులు పట్టుకోవడం కోసం తను శ్రద్ధగా చదవసాగాడు. దానివలన వాడిలో చాలా మార్పులు వచ్చి మంచి మార్కులు సంపాదించాడు అన్నాడు నందకుమార్. మీరు గ్రేట్ సార్ అని ఆయన సంతోషంతో వెళ్ళిపోయాడు. శుభం.